Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. నేను ఇవాళ ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను. తప్పకుండా. ఒక మార్పు, ఒక వ్యక్తి గురించి కాకపోతే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడండి. ఎవరొద్దన్నారు కాదు శ్రీకాంత్ గారు, అంటే ఒక చిన్న మార్పు గమనించాను. కారణాలు ఏమై ఉండొచ్చా అనే ఒక అనుమానం కూడా వచ్చింది. గన్నవరం వల్లభనేని వంశీ గారు అంటే టీడీపీ నుంచి వచ్చేసారు. ఇక్కడ జాయిన్ అవ్వకపోయినప్పటికీ వైసీపీకి సపోర్ట్గా మాట్లాడారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత రెబల్ అంటే వంశీ, వంశీ అంటే రెబల్ అన్న రేంజ్లో ఇప్పుడు మాత్రం కొంచెం స్వరంలో మార్పు కనిపించింది. గౌరవార్థకాలు యాడ్ అయ్యాయి. ఓహో, ఎవరిని? టీడీపీ అధినేత అదేవిధంగా చిన్నబాబు ఇద్దరి విషయంలో కొంచెం మార్పు కనిపించింది. అంటే గెలుపోటములు మనిషిని ఇలా చేస్తాయా? అంటే ఆల్రెడీ ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంటారు ఏ రాజకీయ నాయకులైనా సరే, వాళ్ళ స్థితిగతులు ఏంటి, రాబోయే తరంలో అధికారం ఎవరికైనా కావాలి. ఈ సిచ్యువేషన్స్ ఏమో నాకు అనిపించింది చెప్పి అసలు మ్యాటర్ ఏంటనేది నాకు కూడా తెలీదు, మీరే చెప్పాలి. సడన్గా నిజంగా అది మార్పేనా లేకపోతే అనుకోకుండా వచ్చిన? అంటే ఒక విధంగా మనం మాట్లాడుకోవాలని అనుకుంటే వైకాపా అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ గారు మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నట్టు ఆ గుర్తు మీద. అవును. ఒకసారి గన్నవరం నియోజకవర్గం పూర్వాపరాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి ఆయన పేరు, తన పేరులోంచి రెడ్డి తొలగించుకున్నారు. పేరుని పుచ్చలపల్లి సుందరయ్యగా ఆయన కుదించుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ఆయన గెలుపొందినటువంటి ఒక నియోజకవర్గం గన్నవరం. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐ సిపిఎంగా విడిపోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అభ్యర్థిగా కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు గన్నవరం నుంచే గెలుపొందారు. ప్రజలు అంతగా ఆయన్ని చేసుకున్నారు. వాస్తవానికి కమ్మ సామాజిక వర్గం యొక్క సాంద్రత, తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు గన్నవరం ఉంటుంది. ఆ తర్వాత కాపులు ఉన్నారు, యాదవులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఇక్కడ ఏమైందంటే ఈ నియోజకవర్గంలో వెలివేలు సీతారామయ్య గారిని వారి మరణానంతరం కాకాని వెంకటరత్నం గారు, ఉక్కు కాకాని గారు అని పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో. అట్లాగే ఆ ఉక్కు కాకాని, ఈ కాకాని వెంకటరత్నం గారు ఎవరైతే ఉన్నారో ఒక దిగ్గజ నేత, కృష్ణా జిల్లా రాజకీయాల్లో చెప్పుకోదగినటువంటి నేత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో. వారు ఉయ్యూరు నుంచి కూడా 3 పర్యాయాలు గెలుపొందారు కాకాని వెంకటరత్నం గారు. వెలివేలు సీతారామయ్య గారు మరణించడంతో ఇక్కడి నుంచి కాకాని వెంకటరత్నం గారు పోటీ చేసి గెలుపొందినటువంటి నియోజకవర్గం గన్నవరం. ఆ తర్వాత టిఎస్ ఆనందాబాయి గారని ఇట్లా వీళ్ళు గెలిచినటువంటి ఒక నియోజకవర్గం. ఆ తర్వాత మీకు ఏమైందంటే 94 ఎన్నికల్లో మీకు దాసరి బాలవర్ధన్ రావు గారు, దాసరి జయరమేష్ గారి సోదరులు, వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. దుట్టా రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మీకు స్వతంత్ర అభ్యర్థిగా మీకు గద్దె రామ్మోహన్ రావు గారు పోటీ చేసి గద్దె రామ్మోహన్ రావు గారు గెలుపొంది తెలుగుదేశంలోకి వచ్చారు 94 ఎన్నికల్లో. మీకు 99 ఆ ఎన్నికలకి మళ్ళీ మీకు దాసరి బాలవర్ధన్ రావు గారే పోటీ చేసి గెలుపొందారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు అని యాదవ సామాజిక వర్గం, ఆయనకు అవకాశం ఇస్తూ ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. 2004 ఎన్నికల్లో ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు గెలుపొందారు. ఇట్లాంటి ఒక 2009 మళ్ళీ దాసరి బాలవర్ధన్ రావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వారు గెలుపొందారు. 2014కి వచ్చేటప్పటికి ఏమైందంటే మీకు 2009 ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ గారు విజయవాడ లోక్సభ నుంచి మొట్టమొదటిసారి పోటీ చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాదం మోపారు. వెరీ ఫస్ట్ టైం 2009లో లగడపాటి రాజగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. లగడపాటి రాజగోపాల్ గారు ఎన్ని ఓట్ల ఆధిక్యతతో గెలిచారు చెప్తే ఆశ్చర్యపోతారు. కేవలం 12,000 పైచిలకు 13,000 లోపు ఓట్ల ఆధిక్యత మాత్రమే వల్లభనేని వంశీమోహన్ గారి మీద. అంత చేరువకు వచ్చారు వల్లభనేని వంశీమోహన్ గారు ఫస్ట్ టైం మొదటిసారి ఎన్నికల్లోనే. కాకపోతే ఆ కాంగ్రెస్ ఒక వేవు, అట్లాగే ప్రజారాజ్యం పార్టీ వల్ల మీకు చీలినటువంటి, నాకు తెలిసి చనుమోలు రాజీవ్ అని అతను, చనుమోలు వెంకటరావు గారి సోదరుని కుమారుడు అనుకుంటా, అతను పోటీ చేశాడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా. ఆ సమయంలో మీకు ఆ ఓట్ల చీలిక వల్ల వల్లభనేని వంశీమోహన్ గారు 2009లో ఓడిపోయారు, లేకపోతే అప్పుడే ఎంపీ అయ్యేవారు. తర్వాత గన్నవరానికి వచ్చారు. 2014 ఎన్నికలు కేవలం 10,000 లోపు ఓట్ల తేడా. ఈసారి ఏమైంది, వైకాపా అభ్యర్థిగా డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారు, ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాపు సామాజిక వర్గం. 8,000 పైచిలకు 9,000 ఓట్లు లోపు ఆధిక్యతతో వల్లభనేని వంశీమోహన్ గారు గెలుపొందిన తర్వాత మీకు వారు కొనసాగటం తెలుగుదేశంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ వల్లభనేని వంశీమోహన్ గారు ఇటీవల కాలంలో వారు తెలియజేస్తూ వచ్చినటువంటి విషయం ఏంటంటే, మాకు చంద్రబాబు నాయుడు గారితో, నాకు కానీ కొడాలి నాని గారికి కానీ ఇద్దరికి సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు కానీ,
వ్యక్తిగతమైనటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు. మాకున్నటువంటి విభేదాలు కావచ్చు, స్పర్ధలు కావచ్చు పార్టీ పరంగా, అవి మాకు నారా లోకేష్ బాబు గారితోనే వారు గతంలో పలు పర్యాయాలు తెలియజేశారు. ఇటీవల కాలంలో వారి స్వరంలో మార్పు వచ్చినటువంటి విషయం ఏంటంటే, వరుసగా అంటే పార్టీని వీడిన తర్వాత 2019 ఎన్నికల్లో వారు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వైకాపా ఇక్కడ ఈసారి కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చింది. యార్లగడ్డ వెంకట్రావు గారు పోటీలోకి వచ్చారు. కేవలం 838 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే వల్లంనేని వంశీమోహన్ గారు గెలుపొందారు. ఆ తర్వాత వారు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశంలోకి వెళ్ళారు. మీకు వైకాపా తీర్థం పుచ్చుకున్న తర్వాత అసలు తన దూకుడిని, దుందుడుకుతనాన్ని వల్లంనేని వంశీమోహన్ గారు పెంచారు. పెంచిన తర్వాత కొడాలి నాని గారి స్థాయిలో కాకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ముసలోడని ప్రస్తావించడం, అట్లాగే నారా లోకేష్ గారిని చవట దద్దమ్మ అని చెప్పేసి ప్రస్తావించడం మనం చాలాసార్లు చూసాం. అయితే ప్రస్తుతం స్వరంలో మార్పు రావడానికి కారణం ఏంటంటే, అక్కడ తెలుగుదేశం బాగా బలపడింది. యార్లగడ్డ వెంకట్రావు గారు ఖచ్చితంగా గెలుస్తారనేటటువంటి ఒక వాతావరణం గన్నవరం నియోజకవర్గంలో పాయింట్ ఆల్రెడీ 800 ఓట్లు అంటే 1000 ఓట్ల లోపు ఆయనకుండే ప్రజా సానుభూతి ఉంటుందిగా. ఖచ్చితంగా కేవలం 1000 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈసారి ఇతన్ని మనం ఖచ్చితంగా శాసనసభకు పంపిద్దాం. పైగా వరుసగా తెలుగుదేశం అక్కడ గెలిచి మీకు 2009 తీసుకున్నా, తర్వాత మీకు 2014 తీసుకున్నా, 19 తీసుకున్నా, ఒకసారే మీకు కాంగ్రెస్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు యాదవ్ సామాజిక వర్గం వారు గెలుపొందారు. ఆ తర్వాత మీకు దాసరి బాలవర్ధన్ రావు గారు అంతకృతం గెలిచారు. వరుసగా వల్లంనేని వంశీమోహన్ గారు తెలుగుదేశం అభ్యర్థిగానే అక్కడ గెలుపొందారు. ఓకే, కాబట్టి మరొకమారు తెలుగుదేశానికి అవకాశం ఉండి ఉండొచ్చు అనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే ప్రస్తుతం మనకు గన్నవరంలో కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ శ్రీకాంత్, అంటే వల్లభనేని వంశీకి బ్యాక్గ్రౌండ్ ఏముంది, లేదా ఫస్ట్ టైం ఆయన లోక్సభకి స్టార్ట్ చేయడానికి ఆయన ఎటువంటి ప్రయత్నాలు, లేదా ఎవరి త్రూ వచ్చారు, ఎందుకు ఆ పార్టీ అనే విషయాలు అంటే పరిటాల రవి గారి అభిమానిగా, పరిటాల రవి గారికి సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకర్తగా, అట్లాగే అక్కడ ఏ పెనుగొండ నియోజకవర్గం ఉందో అక్కడ పరిటాల రవి గారికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటటువంటి ఒక వ్యక్తిగా ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేటు వాటిలో విస్తరించారు. విస్తరించిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, అట్లాగే పరిటాల రవి గారి మరణానంతరం వారు క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించారనమాట. అంటే ఎంట్రీ అనేది 2005లో పరిటాల రవి గారు మరణించారు. ఆ తర్వాత ఏంటంటే 2009 కదా లోక్సభ నుంచి పోటీ చేశారు. అంటే అప్పటికి ఆయన ఏంటంటే లోక్సభ నుంచి పోటీ చేసేటటువంటి శక్తి నాకుంది అని చంద్రబాబు నాయుడు గారు విశ్వసించారు. కాబట్టి మరి లేకపోతే మీకు కేవలం 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది వల్లంనేని వంశీ గారు లోక్సభ. అక్కడ మీకు ప్రజారాజ్యం లేకపోతే ఖచ్చితంగా అప్పుడు గెలిచేసేవారు. ఆ స్థాయిలో పోటీ ఇచ్చారు గట్టిగా. ఆ తర్వాత మీకు అతను తెలుగుదేశం నాయకుడిగానే చూస్తారు. వల్లంనేని వంశీమోహన్ గారు ఇవాళ వైకాపాలో ఉన్నప్పటికీ తెలుగుదేశం నాయకుడిగానే ఆయన కనిపిస్తారు. వైకాపాలో ఉన్నా ఇప్పుడు వైకాపాలో హోరాహోరీ అంతేగా హోరాహోరీ అంతేగా ప్రయాణం చేసిన వాడిగా ఇవాళ వైకాపాలో ఉండి హోరాహోరీ పోరు సాగిస్తున్నా కూడా అక్కడ యార్లగడ్డ వెంకట్రావు గారు పైచేయి సాధించేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే నియోజకవర్గంలో నాయకుడిని మారుద్దాం అనేటటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉందినని మనం అనుకోవచ్చు. రామవరప్పాడు మండలం అక్కడ ఏంటంటే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అక్కడ మీకు టంకసాల సుబ్బారావు గారని వారు వైకాపాలు ఉన్నారు ప్రస్తుతం. టంకసాల అంటే కాపు సామాజిక వర్గం, రామవరప్పాడు మొత్తం కాపుల ఆధిపత్యంలో ఉంటుంది. ఈ రామవరప్పాడు ఎనికేపాడు వచ్చేసి ఎనికేపాడు కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుంది, రామవరప్పాడు కాపుల ఆధిపత్యం. ఈ ఒక్క మండలం ఏం చేస్తుందంటే ఈ మండలం నిర్ణయాత్మక శక్తి వాస్తవానికి. ఈ మండలం ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయితే గెలుపు అటువైపు మారిపోతుంది, అది పరిస్థితి. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ అంటే ఒక రెబల్ వ్యక్తిగానే తెలుసు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం యాడ్ చేసి టీడీపీ అధినేత లేకపోతే ఎవరైతే ఆయన ఇప్పటివరకు పనిచేశారో వదిలిపెట్టి వైసీపీ వైపు చూడడానికి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వేయేటప్పుడు ఈయన మంచి ఆయన గారు సపోర్ట్ చేయలేదని చెప్తారు. నిజంగా సపోర్ట్ లేకనా, లేకపోతే ఈయన అనుకున్న జరగక అయి ఉండొచ్చా అనే విషయాల గురించి ఇప్పుడు ఎక్కడ వల్లభనేని వంశీ బయటకు వచ్చే సమయం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు, ఇది మనం కాదు మీరు నేనుగా, చంద్రబాబు నాయుడు గారే వెలిబుచ్చినటువంటి అంశం ఏంటంటే కేసులు బనాయిస్తారని చెప్పి నేను పార్టీని వీడుతున్నానని చెప్పి వంశీమోహన్ నా దగ్గరకు వచ్చాడు. అసలు ఇవి ఒక కేసులా, ఈ కేసులు పెట్టడానికి ఒక కారణాలా, దీనికి నువ్వు ప్రతిస్పందించి నువ్వు పార్టీని వీడుతున్నావా అని నేను వంశీమోహన్ని హెచ్చరించాను. దయచేసి నువ్వు పార్టీని వీడి వెళ్ళకు అని చెప్పానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి తన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కోల్పోవాల్సి వస్తుందేమో అనేటటువంటి ఒక సంశయంతో
వైకాపాలోకి వెళ్ళారు, తెలుగుదేశాన్ని వీడారు అన్నది మనకు చెప్పేటటువంటి బయటికి జనరల్గా వస్తున్న టాక్ అది ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు ఏంటన్నది. ఓకే, సో ఇటు మరి ఇలా చేయడం అనేది ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆల్రెడీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి పోటీ చేస్తూ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అని ప్రస్తుతిస్తున్నారు. విమర్శల జడివాన కురిపించట్లా, గత 4-5 రోజులుగా ప్రస్తావన ఈ విధమైనటువంటి ప్రస్తావన చేస్తున్నారు. వాస్తవానికి ఎదురుదాడి చెయ్యాలి కదా. అదే ఇప్పుడు ఇలా చేయడం వైసీపీ కదా, ఇలా చేయడం వైసీపీ అధిష్టానం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేది నాకు అధిష్టానం పాపం ప్రచారంలో ఉంది కదా, ప్రచార పరంలో ఎంతమంది గురించి పట్టించుకుంటారు పరిస్థితి. అంటే ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు గారు అక్కడ గెలుస్తున్నారని వల్లభనేని వంశీమోహన్ గారు చెప్పకనే చెప్తున్నారా అని అనిపిస్తుంది రాజకీయ విశ్లేషకులు. కానీ ఈ ధోరణి అయితే మాత్రం గెలుపు కారణాలు కాకపోవచ్చు అనేది నిజం. ఎందుకంటే ఒకసారి తిట్టిన వ్యక్తిని పొగడకపోయినా పర్వాలేదు, సైలెంట్గా ఉన్నా ఒక రకం, బట్ పొగుడుతున్నారు అనేసరికి ఏదో ఎక్కడో మనకి అనుమానం, క్లారిటీ ఇచ్చేసినట్టు మీరు అన్నట్టే అయింది. కారణాలు అయితే ఉన్నాయి, మరి ఇన్సైడ్గా ఏమని జరిగింది అనేది మనకు కూడా తెలియదు కాబట్టి ఎలక్షన్ తర్వాతే విషయాలు వాళ్ళ మనసులో ఉన్న బాధ వెళ్ళగక్కితేనే మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి అంటారు. మొత్తానికి వల్లభనేని వంశీ గారు తన స్వరం మార్చారు అనేది మాత్రం వాస్తవమే. సో ఎందుకు మార్చారు అంటే మాత్రం పరిస్థితుల ప్రభావం అనేది ప్రస్తుతం తేటతెల్లమైన విషయం, అంతే కదా శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.